మార్నింగ్. టైం 9:26 అవుతుంది. సో నిఫ్టీ ట్రెండ్ వచ్చి డౌన్ సైడే ఉంది. డౌన్ సైడ్ ఓకే. అండ్ డౌన్ సైడ్ ఎంతవరకు అంటే ఓకే. సో 100 వరకు ఉంది. లెట్ us see 24,100 వరకు అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెన్సెక్స్ కూడా మనకి డౌన్ సైడే ఉంది. అండ్ ఎక్కడి వరకు అంటే 79,900 నుంచి 800 అంటే. సో ఈరోజు మార్కెట్ నిఫ్టీ మార్కెట్ అయితే రేంజ్ బౌండే చూపిస్తుంది, రైట్. we will see what's going to happen. అండ్ నేను ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ యూ. సో నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటాయి. ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం లింక్ డిస్క్రిప్షన్లో ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెనింగ్కి లింక్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి అడ్వైస్ ఏంటి అంటే బిగినర్స్కి అయితే డోంట్ ట్రేడ్. అకౌంట్ ఓపెన్ చేసుకోండి కానీ డోంట్ స్టార్ట్ ట్రేడింగ్. సో పేపర్ ట్రేడింగ్కి చేసుకోవడానికి కూడా కొన్ని అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ రిస్క్. ఆప్షన్స్ అనేది వెరీ హ్యూజ్ రిస్కీ థింగ్. మనకి ఇంకోటి చాలామందికి ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేకపోతారు అనమాట. సో లాస్ సైడ్ వెళ్తున్నప్పుడు లాంగ్ టైం వెయిట్ చేస్తారు. ఫస్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోరు. ఎంట్రీ ప్లాన్ చేసినప్పటికీ కూడా దాన్ని కూడా ఎగ్జిట్ పాయింట్ అనేది ముందే ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే బాగుంటుంది. సో బిగినర్స్ మాత్రం డైరెక్ట్గా ట్రేడ్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు స్కాల్పింగ్ కోసం ఆల్గో టెస్ట్ యూజ్ చేసి ఎట్లా డిప్లాయ్ చేసుకోవచ్చు ట్రెండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కూడా నేను నేర్పిస్తాను. జస్ట్ అది నేర్చుకోవడానికి మీకు 5,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ ఇట్ ఆన్లైన్లో. ఓకే, ఆన్లైన్లోనే మీకు నేర్పిస్తాను. సో అది దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇది ప్రాక్టీస్ చేసుకున్నాకనే చేయాలి. సో డిస్క్రిప్షన్లో మీకు ఏంజల్ బ్రోకింగ్ యాప్ సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. దాని ద్వారా ఓపెన్ చేసుకోండి. నేను ఏంజల్ బ్రోకింగ్కి అఫీషియల్గా బిజినెస్ పార్ట్నర్ అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం నేను కూడా ఈరోజు ఏంజల్ బ్రోకింగ్లోనే ట్రేడ్ చేశాను. చూడండి, ఈరోజు నేను ఆల్రెడీ ట్రేడ్స్ కంప్లీట్ చేసేసి క్లోజ్ చేసుకున్నాను. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్యాటర్న్స్ ఫామ్ అయినాయా ఈరోజు అంటే ఎస్, ఫామ్ అయినాయి. ఇక్కడ 3 బాటమ్స్ నేను మార్క్ చేసి పెట్టిన చూడండి నిఫ్టీ చార్ట్లో. నేను ఈరోజు నిఫ్టీ ట్రేడ్ చేసిన. సో ఈ పాయింట్లో నేను ఎంటర్ అయ్యి ఇంతవరకు ఏం ఉంచలేదు, ఎందుకంటే నేను ఐడెంటిఫై చేసిన ట్రెండ్ ప్రకారం ఇట్స్ ఆల్రెడీ సెల్లింగ్లో ఉంది. అండ్ సెల్లింగ్ ట్రెండ్ ఉన్నప్పటికి కూడా బిగ్ మూవ్స్ వస్తాయంటే మార్కెట్ ఈజ్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది కదా, అందుకే కొంచెం ప్రాఫిట్స్ తీసుకుని బయటకు వస్తూ ఉండాలన్నమాట. స్కాల్పింగ్ చేసిన నేను. అండ్ ఇక్కడ కూడా షార్ట్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఒక హై అండ్ గ్యాప్ అప్ ఉన్నటువంటిది ఒకటి వచ్చింది కదా, ఇది కూడా సస్టైన్ కాలే, బట్ ఇవి షుడ్ కౌంట్ ఇట్ కదా ఇది. సో ఇది కౌంట్ చేయాలి. అండ్ థర్డ్ వన్లో నేను ఎంట్రీ తీసుకొని ఇక్కడ కూడా స్కాల్పింగ్ చేసిన. ఇక్కడ కాన్ఫిడెంట్గా వెయిట్ చేయాలి, కానీ ఇక్కడ సపోర్ట్ లాగా ఉంది కదా, అందుకని నేను ఎగ్జిట్ అయిపోయినా. అండ్ నెక్స్ట్ కాల్ ఆప్షన్ సైడ్ 1, 2, 3 ఇక్కడ తీసుకున్నాను అనమాట. మళ్ళీ నేను తీసుకొని స్కాల్పింగ్ చేసిన. ఇక్కడ కూడా 1, 2, 3 దీనికి కౌంట్ చేసుకొని నేను ఇది షార్ట్ సైడ్ చేసుకుని చిన్న స్కాల్పింగే చేసిన. ఎందుకంటే మూమెంట్ ఉండట్లే, ఉన్న కొద్దీ అందులో ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ రెడ్యూసింగ్ వాల్యూమ్స్, మనకి అంత
మూమెంట్స్ రావు కాబట్టి వీ కెనాట్ గో ఫర్ హై రిటర్న్స్. సో అండ్ కేర్ఫుల్గా చేసుకోవాలి. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. అండ్ సెన్సెక్స్లో కూడా మనకి మూమెంట్స్ వచ్చినాయి చూడండి. సెన్సెక్స్లో కూడా సేమ్ మార్క్ చేసి పెట్టిన 3 టాప్స్ ఇక్కడ చేసినాము. ఇది కౌంట్ కాదు, దిస్ ఇస్ నాట్ కౌంటబుల్. ఇక్కడ టాప్స్ అండ్ ఇక్కడ బాటమ్స్ చేసినప్పుడు నేను ఎంట్రీస్ తీసుకొని ఎగ్జిట్ అయినా. ఈ ఆప్షన్ స్కాల్పింగ్ ఈజీగా చేయొచ్చు, బట్ కేర్ఫుల్గా పొజిషన్ సైజింగే చాలా ఇంపార్టెంట్. చాలామంది హ్యూజ్ లాట్స్ ఎంట్రీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉంటారు. వీ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్, ఎగ్జిట్ ప్లాన్స్ కూడా ఉంచుకొని ట్రేడ్ చేయాలా. అండ్ నా అకౌంట్ చూపిస్తా చూడండి. నేను ట్రేడ్ చేసినటువంటి అకౌంట్స్ 5400 ప్రాఫిట్ చేసినాము. ఇది 95,000 ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాంతో చేసినాం. 5% ఈజ్ అ డీసెంట్ రిటర్న్. చాలు. ఓవర్ ట్రేడ్ చేయడం వల్లనే మనం చాలా మటుకు లూజ్ అవుతూ ఉంటాము. సో నో ఓవర్ ట్రేడ్స్ అండ్ టుడే ట్రేడింగ్ ఈజ్ కంప్లీటెడ్. కాకపోతే ఈరోజు మూమెంట్స్ ఫాస్ట్గా లేవు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడింది. మోస్ట్ ఆఫ్ ద టైం 10:30 లోపున ట్రేడ్స్ కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు ట్రేడ్స్. థ్యాంక్ యూ.